బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి అఖిల ప్రియ నిన్నటి దాడితో షాక్ లో ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు అటాక్ చేస్తారని ఏమాత్రం ఊహించలేదు భూమా అఖిల ప్రియ. పైగా తన ఇంటి ముందే దాడి జరగడంతో షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అఖిల ఎలా రియాక్ట్ అవుతారు అనే అంశానికి సంబంధించి ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. దాడి తర్వాత పోలీసులకు కత్తి దొరికింది. అఖిల బాడీగార్డ్ నిఖిల్ను చంపడం కోసం 50 లక్షల సుపారీ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. లోకల్ రౌడీ షీటర్లు దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. 2 వాహనాల్లో వచ్చారు దుండగులు. ఏవి సుబ్బారెడ్డితో పాటు 5గురిపై కేసు నమోదైంది. మీడియాతో మాట్లాడేందుకు అఖిల విముఖత వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న అఖిల ప్రియ ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వచ్చిన వాహనం అతని మీదకి ఎక్కేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అతన్ని ఢీ కొట్టింది. సీసీ ఫుటేజ్ విజువల్ని మీరు చూస్తున్నారు. దాదాపుగా ఢీ కొట్టి కొంత దూరం వరకు కూడా ఈడ్చుకెళ్ళిపోయిందనే చెప్పుకోవచ్చు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అక్కడ బ్రేక్ వేసిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇదే ఘటనకు సంబంధించి భూమా అఖిల ప్రియ రియాక్ట్ కాలేదు. ఎలా రియాక్ట్ అవుతారు? మీడియాతో మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు భూమా అఖిల ప్రియ. నిన్నటి దాడితో షాక్లో ఉన్నారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు అటాక్ చేస్తారని ఏమాత్రం ఊహించలేదు అఖిల ప్రియ. పైగా తన ఇంటి ముందే దాడి జరగడంతో షాక్లో ఉన్నారు. అఖిల ఎలా రియాక్ట్ అవుతారు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. దాడి తర్వాత పోలీసులకు ఒక కత్తి దొరికినట్టుగా తెలుస్తోంది. అఖిల బాడీగార్డ్ నిఖిల్ను చంపడం కోసం 50 లక్షల సుపారీ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. లోకల్ రౌడీ షీటర్లు దాడిలో పాల్గొన్నట్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 2 వాహనాల్లో వచ్చిన దుండగులు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. ఏవి సుబ్బారెడ్డితో పాటు 5గురిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? భూమా అఖిల ప్రియకు సంబంధించి రియాక్షన్స్ ఏంటి? అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి భూమా అఖిల ప్రియ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎటువంటి రియాక్షన్స్ వినిపిస్తున్నాయి? ముఖ్యంగా ఎటువంటి రియాక్షన్ భూమా అఖిల ప్రియ వర్గం నుంచి వినిపిస్తోంది? ఆళ్లగడ్డలో సంచలనంగా మారిన నిఖిల్ హత్యాయత్నం కేసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేపింది. భూమా అఖిల ప్రియకు సంబంధించినటువంటి బాడీ గార్డ్ నిఖిల్ పైన గుర్తు తెలియనటువంటి దుండంగులు కారుతో ఢీకొట్టి రాడ్డుతో కొట్టి హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తన ఊపిరి బిగబట్టి మరి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ ఇంట్లోకే పారిపోవడం జరిగింది. భూమా అఖిల ప్రియ నివాసం వద్ద మనం ఉన్నాము. ఈ ఇంట్లోకి వెళ్ళి తన ప్రాణాలను గుప్పెట్లు పెట్టుకొని కాపాడుకున్నారు. మరి ఈ ప్రాంతం నుంచే అంటే అహోబిలం రూట్ నుంచి ఈ ప్రాంతం నుంచి అతి వేగంగా దూసుకొచ్చినటువంటి దుండంగులు ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్తో వాహనంతో ఢీ కొట్టింది ఈ ప్రాంతంలోంచే. ఇక్కడ నిఖిల్ని ఢీ కొట్టగానే ఇక్కడే ఈ అటు ఇటు తిరుగుతూ తనతో పాటు మరో 2 తన ఫ్రెండ్స్ ఇక్కడే నిలబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నిఖిల్ పైకి దూసుకొచ్చింది అఖిల ప్రియ. ఈ నిఖిల్ పైకి దూసుకొచ్చింది వాహనం ఢీ కొట్టడంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి చాలా దూరంలో ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ కనిపిస్తున్నటువంటి సూయింగ్ మిషన్ ఏదైతే ఉందో విద్యా సూయింగ్ మిషన్ ప్రాంతం దూరంలో ఎగిరిపడినటువంటి తర్వాత పక్కన వాహనాన్ని ఆపి ఆ వాహనంలో ఉన్నటువంటి 3 ఒక్కసారిగా కిందికి దిగి రాడ్డుతో దాడి చేస్తున్నటువంటి సంఘటన మనం సీసీ కెమెరా నెంబర్ 8లో రికార్డ్ అయినటువంటి విషయాన్ని చూసాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా 12 గంటల 2 నిమిషాల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దాడి జరిగినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా తను ఈ షాకింగ్లో నుంచి కోలుకొని వెంటనే తేరుకొని ఊపిరి పిగబట్టి ఇంట్లోకి పారిపోయినటువంటి సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలోనే మనకు ఎగ్జాక్ట్లీగా చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే నిఖిల్ ఎగిరిపడినటువంటి సంఘటన కనిపించడంతో ఇక్కడ దాడి జరిగింది. దాడి చేయడంతో పాటు ఒక్కసారిగా ఊపిరి బిగబట్టి ముందుకు పరిగెత్తినటువంటి సందర్భంలో తన ప్రాణాలు కాపాడుకున్నాడు నిఖిల్ సంబంధించి. ఇక్కడ నుంచి పరిగెత్తుకున్నటువంటి పరిగెత్తి వెళుతున్నటువంటి నిఖిల్ను 3 వ్యక్తులు వెంబడించారు. వాహనం నుంచి ఇటు నుంచి ఒక వ్యక్తి రెడ్ షర్ట్ వేసుకున్నాడు, మరో వ్యక్తి బ్లాక్ షర్ట్, ఇంకో వ్యక్తి క్రీమ్ కలర్ షర్ట్ వేసినట్లు మనకి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి కావడం 12 గంటల 3 నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇక్కడే ఈ ఇంటి నుంచి ఇక్కడ లోపలికి పరిగెత్తుకుని పారిపోయినటువంటి సంఘటన మనం చూసాం. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చినటువంటి వీళ్ళు ఒక్కసారిగా వెనుదిరిగి పారిపోయినటువంటి సంఘటన కనిపించింది. కానీ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం వాహనంలో మనకి ఇప్పటిదాకా సీసీటీవీలో కనిపించింది ఒకటి వాహనమే. ముగ్గురు వ్యక్తులు వచ్చారు, కానీ దాడి చేసింది 4 ఆ చీకట్లో కనిపించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు
రెండో వాహనం కూడా వెంబడించారు. 2 వాహనాల్లో దుండంగులు వచ్చారు. ఆ దుండంగులు వచ్చి దాడి చేసి పరిగెత్తినటువంటి సంఘటన స్పష్టంగా సీసీ కెమెరాలో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సీసీ కెమెరాల మన ఎదురుగా చూస్తున్నాం. నెంబర్ 8 సంబంధించినటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉందో ఈ సీసీ కెమెరా క్యాప్చర్ చేసింది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి నిన్న జరిగినటువంటి హత్యాయత్నం నిఖిల్పై జరిగినటువంటి హత్యాయత్నం స్పష్టంగా ఈ కెమెరాలో నిక్షిప్తమైనటువంటి విజువల్స్ కూడా మనం ఈరోజు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించడం జరిగింది. ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా దాడికి సంగినటువంటి మినిట్ టు మినిట్ సీన్ టు సీన్ చూపించినటువంటి ప్రయత్నం ఆర్టీవీ చేసింది. అయితే మరొకటి షాకింగ్ న్యూస్, ఇక్కడ ఉన్నటువంటి ఒక్క వాహనమే కాదు, ఇప్పటిదాకా ఊహించినటువంటి వాళ్ళంతా కూడా ఒక్క వాహనంలోనే వచ్చారు. ఢీకొట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు 3 దాడి చేసి పారిపోయినటువంటి సంఘటనే కాదు. అయితే మరో వాహనం వెంట వీళ్ళంతా కూడా ఎదురుగున్నటువంటి వాహనంలో ఎక్కలేనటువంటి పరిస్థితి. వెనుక మరో వాహనం వచ్చింది. ఆ వాహనంలో వెళ్ళినటువంటి వ్యక్తులు మరి 2 వెహికల్స్ వచ్చి దాడి చేసినటువంటి ఘటన జరిగింది. వీరంతా కూడా ఆ నంద్యాలకు సంబంధించినటువంటి రౌడీ షీటర్గా భావిస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి అఖిలప్రియకు సంబంధించినటువంటి వర్గం అంతా కూడా. అయితే దీని వెనుక ఎవరున్నారు, దీన్ని దాడి చేయాల్సినటువంటి అవసరం ఏంటి, దీని పక్కాగా నిఖిల్నే టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు భూమా అఖిలప్రియ వర్గం అంతా కూడా తప్పనిసరిగా ఈ దాడికి కారణం ఏవి సుబ్బారెడ్డి అనుచర వర్గమని భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వీరంతా కూడా ఒక్కసారిగా అంటే మనం చూసాం గత ఏడాది కేసు కరెక్ట్గా రేపటి రోజున మే 16వ తేదీన యువగలం పాదయాత్రలో నంద్యాల ప్రాంతంలో స్వాగతం పలికేందుకు వెళ్ళినటువంటి ఏవి సుబ్బారెడ్డి పైన దాడి జరిగింది. ఆ దాడి అంటే ఒకరిపై ఒకరు తను దూషించాడని, వ్యక్తిగతంగా భూమా అఖిలప్రియను దూషించడాన్ని సహించలేని భూమా అఖిలప్రియ సంబంధించినటువంటి అంచనా వర్గం ఒకరిపై ఒకరు దాడి చేసినటువంటి సంఘటన స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. ఆ దాంట్లో కీలక పాత్ర పోషించాడు ఇక్కడ ఉన్నటువంటి నిఖిల్. ఆ నేపథ్యంలోనే తను టార్గెట్ చేశారు. సంవత్సర కాలంగా కాపు కాశారు, సంవత్సర కాలంగా తను వెంటబడ్డారు, సంవత్సర కాలంగా తనని టార్గెట్ చేసి చంపేటువంటి ప్రయత్నం చేశారు, రెక్కి నిర్వహించారు. కానీ నిన్నటి రోజున తన అనువుగా ఉన్నటువంటి సమయాన్ని చూసుకొని అర్ధరాత్రి 12 గంటల సమయం 2 గంటల నిమిషాల ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే అతి ఓహాబిలో నుంచి వస్తున్నట్టు వాహనం ఢీకొట్టినటువంటి సంఘటనలో తను మట్టు పెట్టాలని చూశారు. అయితే అదృష్టవశాత్తు గాల్లోకి ఎగరడం, తను పక్కన లెఫ్ట్ సైడ్ పడడంతో తన ప్రాణాలను కాపాడుకున్నాడని చెప్పొచ్చు. రైట్ సైడ్ పడి ఉంటే మాత్రం హంతకుల చేతుల్లో చిక్కి తప్పనిసరిగా ఊహించరానిటువంటి సంఘటన జరిగేది. హత్య జరిగేటువంటి సంఘటన మనం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. కానీ అదృష్టవశాత్తు ప్రాణం బిగబట్టి అరచేతిలో ప్రాణం పెట్టుకొని పరుగులు తీసి ఈ ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రాణాలు కాపాడుకున్నాడు. తన జరిగినటువంటి ఘటనను తన భూమా అఖిలప్రియకు వర్ణించడంతో ఉటావుటిన ఆళ్లగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లారు. హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్యం ఇక్కడ లేకపోవడంతో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోకి పంపించడం జరిగింది. తలకు తీవ్ర గాయమై హాస్పిటల్లో ఈరోజు వైద్యం పొందినటువంటి పరిస్థితి చూస్తున్నాం. తన తలలో ఏదైతే గాయమైందో బ్లడ్ క్లాట్ అయిందా లేకపోతే సిగ్గా స్కాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పష్టంగా ఒకటే అర్థమవుతుంది, ఇది రెక్కి నిర్వహించారు. టార్గెటెడ్గా నిఖిల్ని మట్టు పెట్టేందుకే టార్గెట్ చేశారు. దీని వెనుక తను చూసినటువంటి సందర్భంలో భూమా ఏవి సుబ్బారెడ్డి వర్గ మనుషులతో పాటు భూమా కిషోర్ మనుషులు ఉన్నారని స్పష్టంగా నిఖిలే మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఏదేమైనా సరే ఇక్కడ ఆళ్లగడ్డ ఫ్యాక్షన్కి గడ్డగతంలో ఉండేది. ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో నిన్నటి అర్ధరాత్రి జరిగినటువంటి ఈ హత్యాయత్నం ఏదైతే ఘటన ఉందో ఒక్కసారిగా ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది, ఆళ్లగడ్డలో ఏం జరగబోతుంది, ఆళ్లగడ్డ రాజకీయాలు ఎలాంటి పరిణామాలు తీసుకోబోతున్నాయి, దీని హత్య చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఏవి సుబ్బారెడ్డి కుటుంబానికి భూమా కుటుంబానికి ఉన్నటువంటి తగాదాలేంటి అనేటువంటి అంశం మీద మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది. అయితే పోలీసు అధికార యంత్రాంగం స్పందించాలి. అలాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నటువంటి వారి మీద గట్టి చర్యలు తీసుకోవాలనేసి అటువైపు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా ఈ హత్యాయత్నం ఘటనను ఖండించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం, ఇలా జరిగి ఉండాల్సింది కాదని మాట్లాడేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే నిఖిల్ యొక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని
పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి హతమార్చాల్సినటువంటి అవసరం ఏంటి? నిఖిల్పై దాడికి కారకులు ఎవరు? నిఖిల్ సంబంధించినటువంటి నిఖిల్తో పాటు భూమా కుటుంబానికి ఉన్నటువంటి తగాదాలు ఏంటి? అసలు ఏవి సుబ్బారెడ్డి వర్గానికి భూమా అఖిలప్రియకి సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు ఏవైనా ఉన్నాయా? దీని మీద పూర్తిగా ఉత్కంఠగా కొనసాగుతుంది ఆర్లగడ్డ నియోజకవర్గంలో. ఏదేమైనా ఈ ఘటనపై భూమా అఖిలప్రియ ఎలా స్పందిస్తారనేటువంటి ఉత్కంఠ మాత్రం ఆర్లగడ్డ నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. మరి ఇప్పటిదాకా మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమె ఎలా రియాక్ట్ అవుతారు, ఆమె వేయబోయేటువంటి స్టెప్ ఏంటి, అసలు ఈ ఘటన మీద ఎలా స్పందిస్తారనేటువంటి మాత్రం వెయిట్ చూడాల్సినటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు.